వాళ్ళిద్దరూ సీనియర్ మంత్రులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వారి మధ్య ఆధిపత్య పోరు మొదలైందా? ఓ స్కూల్కు పేరు మార్చి ఆ జిల్లా మంత్రికి షాక్ ఇవ్వాలని మరో మంత్రి ప్లాన్ వేశారా? ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మరో మంత్రి నారా లోకేష్ ఎదుటే ఆయనపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వెళ్ళగక్కారా? ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ కూడా సీరియస్గా తీసుకుందా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో కొందరు నేతలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ అవకాశం దొరికినా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తోంది. ఇప్పుడు నెల్లూరులోనూ ఇదే జరుగుతోంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో మంత్రి నారాయణ మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. తాజాగా మంత్రి లోకేష్ సమక్షంలోనే ఈ విషయం బయటపడింది. మంత్రి లోకేష్ నెల్లూరు పర్యటనలో మరో మంత్రి నారాయణను ఆనం రామనారాయణ రెడ్డి టార్గెట్ చేశారు. గత వైసీపీ పాలనలో ఎయిడెడ్ స్కూళ్లపై తీసుకున్న నిర్ణయం కారణంగా మూతపడిన వెంకటగిరి రాజా స్కూల్ను 15 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించినట్టు చెప్పుకొచ్చారు. అయితే స్కూల్ మూసివేతకు కారణాలను వెతికే పని సదరు మంత్రి చేయడంతో నారాయణను టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నెల్లూరులోని విఆర్ హై స్కూల్ అసలు పేరు వెంకటగిరి రాజా హై స్కూల్. 2021లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కూల్ మూతబడింది. దీనికి కారణం లేకపోలేదు. అప్పట్లో స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనివల్ల నిర్వహణ కష్టమైంది. స్కూల్ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, తగిన నిర్వహణ మరియు ఆధునికీకరణ లేకపోవడంతో మూసివేశారు. అయితే ఎయిడెడ్ సంస్థల ఆస్తులపై దృష్టి పెట్టి స్కూల్ను మూసివేసేలా చేశారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో వీఆర్ స్కూల్పై సర్కార్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మంత్రి పొంగూరు నారాయణ, నారా లోకేష్ ఆధ్వర్యంలో 15 కోట్ల నిధులతో స్కూల్ను ఆధునికీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో పునఃప్రారంభించారు. ఇదే సభలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేబినెట్లో నెల్లూరు జిల్లాకు చెందిన 2 మంత్రులున్నారు. ఒకరు పొంగూరు నారాయణ కాగా మరొకరు సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం దేవాదాయ శాఖను చూస్తున్నారు. పొంగూరు నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వీఆర్ స్కూల్ పేరు మార్పు వెనుక మరో మంత్రి నారాయణ ఉన్నట్టు ఆనం రామనారాయణ రెడ్డి భావిస్తున్నారు. గతంలో వీఆర్ స్కూల్ తమ నిర్వహణలో ఉండేదని, తమపై కోపంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా నిర్వీర్యం చేసి మూసేయించారని అన్నారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక స్కూల్ను పునఃప్రారంభించడం మంచి విషయమే, కానీ స్కూల్కు తన పేరు పెట్టకుండా కార్పొరేషన్ పేరు పెట్టడాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇందుకు కారణం మరోలా ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మంత్రి నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. జిల్లాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అటు అమరావతి నిర్మాణ బాధ్యతలు అత్యధికంగా ఆయనకే ఉన్నాయి. అదే సమయంలో నెల్లూరులోనూ ఆయనే చక్రం తిప్పుతున్నారు. దాంతో సీనియర్ మంత్రిగా ఉన్న ఆనం ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అందుకే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్ పై మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. వీఆర్ స్కూల్ అభివృద్ధికి మున్సిపల్ మంత్రి సహకరిస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా అవుతుందని ప్రశ్నించారని తెలుస్తోంది. చాలా మంది కాంట్రాక్టర్లు తమ సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే స్కూల్ రీఓపెన్ అయిందని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. అటు మంత్రి లోకేష్ ఎదుటే మంత్రి నారాయణను ఆనం టార్గెట్ చేయడంతో ఈ విషయంలో పార్టీ పెద్దలు ఏం చేస్తారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.